12 సంవత్సరాల వరకు ఏం లేదు. ఏయో చిన్న చిన్న నాటికలు సీరియళ్ళు తీసేవాడు కానీ సినిమా మీద మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది బద్రీ సినిమా. అప్పుడు ఎలా అనిపించిందండి మీకు? పవన్ కళ్యాణ్ గారు హీరోగా సినిమా తీస్తున్నాడు మా అబ్బాయి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎలాగనిపించింది అంటే అప్పటికి చాలా కష్టాలు పడి ఉన్నారు. కథ పట్టుకొని వెళ్ళాడు, నేను అక్కడే ఉన్నాను. వాళ్ళ పెదబాబు పుట్టడం, నేను అక్కడే ఉన్నాను. ఆకాష్ పుట్టాడు అనమాట. వెళ్తే ఆ కథ చూసి కథ కొంచెం మార్చాలన్నారంట. అతను మార్చాలంటే ఇతను అలా నిలబడిపోయి మార్చాలా కొద్దిగా అన్న వెళ్ళిపోయాడంట. అంత దూరం వెళ్ళిపోయాడంట. అంటే మళ్ళీ వెనక్కి పిలిచారంట. వెనక్కి పిలిచి అన్నీ చెప్పేవాడు నా దగ్గరికి వచ్చి. ఏమి వెళ్ళిపోతున్నామంటే మార్చనండి, మారిస్తే పాడైపోద్ది కదా అన్నారు. అంటే పక్క నవ్వి నాకు అదే నచ్చింది, నువ్వు సినిమా తీయాలా, నీతో సినిమా నేను తీస్తాను. అతను ఫస్ట్ సినిమా అది. అయితే పూరి జగన్నాథ్ గారు చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టంలో ఉన్నప్పుడే మీరు ఎందుకు ఇక్కడ మన ఊరు వెళ్ళిపోదాం, అక్కడ వ్యవసాయం చేసుకుందాం ఇలా అన్నప్పుడు ఆయన ఏమన్నారండి? అప్పుడు ఏదో అంటారు, చుట్టాలు ఏదో అంటారు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మా, భగవంతుడు ఎప్పుడన్నా మనల్ని చూస్తాడు. నువ్వు ఎందుకు అంత బాధపడుకో వాళ్ళ మాటలకి. నేను ధ్యేయం నెరవేర్చుకునే వరకు మాత్రం నేను రాను అని చెప్పేసేవాడు. అనుకున్నదే సాధించారండి ఆయన. సాధించాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే పట్టుదల ఉండేది ఆయనకి. చిన్నప్పటి నుంచి 7వ క్లాస్ నుంచి డ్రాయింగ్ ఎంత బాగా వేస్తాడో అండి డ్రాయింగ్. మేము బొడ్డుపల్లిలో చదువులకు ఉండేవాళ్ళం కదండి. ఉంటే డ్రాయింగ్ రాధాకృష్ణుల బొమ్మ వేసాడు. రాధాకృష్ణుల బొమ్మ వేసి ఇలాగా అలమరకి అద్దానికి అంటించాడు. అంటిస్తే అద్దానికి ఎలాంటి అద్దం మీద వేసాడు లోపల. వేస్తే అది రాత్రులు పోలీసులు వస్తారు కదా, వాళ్ళు కిటికీలో నుంచి చూశారు దాన్ని. అది ఎవరు వేశారు బాబు అని అడిగారు. రాత్రి మీదే ఈ అబ్బాయి లేచేవాడు, నేను లేచేదాన్ని కాదు. సంతకం చేయించుకునేవారంటే వాళ్ళు రౌండ్కి వచ్చినట్టు చేయిస్తే నేనే చేస్తానంటే, అబ్బా చాలా బాగుంది బాబు. అంత చిన్నపిల్లడు, అప్పుడు 9th చదువుతున్నాడు, 9th క్లాస్. అలాగే ఇక్కడ ఎంటర్ అయి ఉండేది. నర్సీపట్నంలో డిగ్రీలు ఉండేవి కాదు. అక్కడ మళ్ళీ జాయిన్ చేసాం అనకాపల్లిలో బీఎస్సీ చేశాడు, పూర్తయింది. అయితే ఇప్పుడు మనకున్న చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు పూరి జగన్నాథ్ గారు సినిమాలో ట్రై చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అంటూ ఉంటారండి. ఈయన ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరి నుంచి వచ్చిన మాట ఏంటండి? అని అందరూ, అమ్మో పూరి జగన్నాథ్ మా మేనరుడు, మా తమ్ముడు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా వదిన గారు అబ్బాయి, అప్పుడు చుట్టాలు అయిపోమా. లేకపోతే మమ్మల్ని ఏదో హీనంగా చూసినట్టు చూసేవారు. ఏదో మా అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నట్టు. నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఏ చుట్టాలింటికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు ఏదో అనేవారు, అంటూ ఉంటే బాధపడేదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మనేవాడు. ఆ మాటలు పట్టించుకోకు, భగవంతుడు మనల్ని ఎప్పుడన్నా చూస్తాడు అనేవాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. అలాగే 12 సంవత్సరాలు అంటే ఎవ్వరికి రాకూడదమ్మా. కూజాలో మంచినీళ్ళు తాగుకున్న రోజులు ఉన్నాయి అతనికి. అన్నం తినకుండా మంచినీళ్ళు మాత్రం తాగి, మంచినీళ్ళే ఒక కూజాతో మంచినీళ్ళు ఎట్టుకొని తాగి రోజులు ఉన్నాయి. అన్ని కష్టాలు పడ్డాడు. అందుకని ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా జాయిన్ చేయండి, మీ అబ్బాయి డైరెక్ట్ అంటే నాకెక్కడ అందుతున్నాడు, ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు, నాకు అందడు. కానీ ఎవడో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తాను. అలాగే 2-3 జాయిన్ చేశాను. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. అలాగని అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారమ్మా ఇక్కడికి? వస్తుంటారు. రీసెంట్గా ఎప్పుడు వచ్చారండి? ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు పడిపోయారు కదా, అప్పుడు ఒకసారి వచ్చాడు. అప్పుడు పడిపోయిన తర్వాత మళ్ళీ పూజ పెట్టారు 3 అన్నదమ్ములకి. ఆ పూజ అయితే చెయ్యాలని అక్కడ హైదరాబాద్లో అతన్నే నమ్ముతారు, లక్ష్మణరావు గారు అని. ఆ పూజ పెడితే పూజకి వచ్చాడు. 3 రోజులు ఉన్నారు, ఫ్యామిలీతో మొత్తంగా వచ్చారు. అందరు ఫ్యామిలీలు మొత్తంగా పూజ 3 రోజులు. 80 బంతులు వచ్చారు. అయితే చిన్నప్పుడు జగన్నాథ్ గారు చేసిన అల్లరి పనులు ఏమైనా గుర్తున్నాయండి మీకు ఇంట్లో? ఉండేది కాదు అమ్మ బాబా, అల్లరి ఏమి ఉండేది కాదు. ఏదో అల్లరి ఏమి ఉండేది కాదు.
ఆదివారం పూట అక్కడ సెలవు ఉండితే అందరూ పిల్లలందరూ ఎక్కడికో పోతుంటే నాకు అలా కాదు, పట్లు కొట్టేసి నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. నేను ఇంట్లో నీట్గా దుప్పట్లు అయ్యి వాషింగ్ మిషన్లో పడిచి ఆ దుప్పట్లు అయ్యి వేయడం, ఇల్లంతా నీట్గా ఉంచాలమ్మా. ఉంచేవాడు నాకు సహాయం, ఆ కుర్రోడే. ఇంట్లో మీకు అన్ని పనుల్లోనే సహాయపడేవారు. అంటే నాకు ఒంట్లో బాగోపోతే నేను ఉప్మా చేసేద్దాంలే అమ్మ, ఉప్మా చేసి తింటాంలే అంటే ఎమ్మెల్యే గారు అన్నారు, ఉప్మా మీరిద్దరు తినండి, మేము తినమనేవారు. అంటే ఎందుకంటే అమ్మ బాగలేదు కదా, సాయంత్రం బాగుంటుంది వండుతుంది అనేవారు. అమ్మ బాబా చాలా కూడా వంటల్లో గట్టిన మీకు అతనే వండు తిన్నట్టు పెళ్ళి అయ్యే వరకు. అవును, అక్కడ ఈ మా ఊరు కుర్రోళ్ళందరూ వెళ్ళి వీళ్ళు 12-1 గంటకు వస్తే తినేసేవారంట. అన్నం తినేస్తే అన్నం ఉండేది కాదు, వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేవారు. దుప్పటి ఉండేది కదంట, ఎవడో కింద తలకింద ఒక దుప్పటి తలగడ తీసి డాబా మీద పోయి కూజలో మంచిలు తాగేసి పడుకుంటేవాడు అంట. చాలా కష్టపడ్డా. అమ్మో బాబాయ్ పగవాళ్ళకి రాకూడదంట. ఈ సినీ ఫీల్డ్ అనుకోసరికి నాకు పిల్లలు వస్తారా ఎంత కనికారం వస్తుందో, నా కొడుకులాంటి కష్టాలు ఉండకూడదు. చాలా కష్టాలు, 12 సంవత్సరాలు.